మాట్లాడాల్సిన వాళ్ళని మాట్లాడనివ్వకుండా మీరెందుకు మాట్లాడుతున్నారు జయమ్మ? ఇప్పటి వరకు గోల చేశారు కదా, నేను చూశాను. కావాలంటే నిరూపిస్తాను అని కామ్గా ఉంటే మీరెందుకు మాట్లాడడం? మాట్లాడతాను. నాకేమైనా భయమా? ఈ రోజు నాకు నిజం తెలియాలి. అక్కడ ఏం జరుగుతుందో, ఎవరున్నారో సమాధానం చెప్పి తీరాలి. ఏజే, మాకు మీ మీద నమ్మకం ఉంది. తనే ఏదేదో మాట్లాడుతోంది. తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు కదా, తనేం మాట్లాడుతుందో చూడండి. ఏం మాట్లాడావు? ఉన్నదే మాట్లాడాను. నాకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడాను. ఎవరికీ తెలియకుండా మీరు వెళ్తున్న ఇంటి గురించి మాట్లాడాను. ఏ ఇంటి గురించి? ఆ ఇంటి గురించే. అవసరం లేదు. ఎందుకు లేదు? భార్య అంటే భర్తలో సగం. నాకు చెప్పక ఎవరికి చెప్తారు? భార్యవి అని నువ్వు అనుకుంటున్నావు, నేను అనుకోవాలి కదా. అవునులే, పోయిన పెద్దానికి నాకు మధ్యలో ఒకరుండగా నన్ను భార్య అనుకోవాల్సిన అవసరం ఏముంది? పిచ్చి. చెప్పాలేజే, ఏ తప్పు చెయ్యడు ఏజే అన్న నా నమ్మకం గెలవాలంటే నువ్వు సమాధానం చెప్పాలి. మీరు కూడా ఏంటి జయమ్మ, ఏజే గురించి మనకి తెలియనట్టు తను చెప్పిందని ఏజేని అనుమానిస్తారా ఏంటి? చూసారా ఏజే, మీ ఇంట్లో ఉంటూ మిమ్మల్ని అనుమానించి అల్లరి చేస్తోంది. ఆయన ఇల్లేంటి? ఇది నా ఇల్లు కూడా. నేనేమైనా పక్కింటి దానా, పరాయి దానా? భార్యని అడిగే హక్కు నాకుంది. సమాధానం చెప్పాల్సిన అవసరం ఆయనకుంది. నీ పిచ్చి ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాలా? నేను అడిగిన దాంట్లో అబద్ధం ఉందా? మీరు ఆ ఇంటికి వెళ్ళడం నిజం కాదా? ఆ ఇంట్లో గంటలు గంటలు గడపడం నిజం కాదా? నేనెక్కడికి వెళ్ళినా నా కారణాలు నాకుంటాయి. చూసారా చూసారా, ఎంత అడిగినా నా ఇష్టం అన్నట్టు మాట్లాడుతున్నారే గాని ఆ ఇంటి గురించి గాని అందులో మనిషి గురించి గాని అస్సలు మాట్లాడుతున్నారేమో చూసారా? ఏంటి ఏజే, తను ఆ విధంగా మాట్లాడుతుంటే ఇంకా చూస్తూ నిలబడ్డారు. ఇంకా నీ మాటలు నమ్మడానికి ఇక్కడెవరు సిద్ధంగా లేరు. నమ్మరు కదూ, ఎవరు నమ్మరు కదూ. మీరు నమ్మరు, ఆయన సమాధానం చెప్పరు. అందుకే చెప్పాను, రండి, నాతో రండి, నేరుగా ఇంటికి తీసుకెళ్లి చూపిస్తాను. అప్పుడు మీకే అర్థమవుతుంది. రండి, నాతో రండి. హలో హలో హలో, అప్పలకొండ ఎక్కడ? అవతల ఏజేనే కదా, నువ్వే అయి ఉంటావులే. ఎందుకు ఫోన్ చేసావు? పాత్రికేయ మిత్రులతో చిన్నపాటి మీటింగ్ పెట్టాను. ఆల్ ప్రెస్ కమ్స్. నీకోసమే వెయిటింగ్ అన్నమాట. ప్రెస్ ఏంటి, మీటింగ్ ఏంటి? నీ గురించే. ఈడ అంబేద్కర్ నగర్ లో ఆంజనేయ స్వామి గుడి దాటాక 3వ ఇంటి దగ్గర
నీ బాగోతం బయటెడదామని అందరినీ పిలిచానులే. నువ్వు వచ్చేసి నీ మొహం చూపించేసి నువ్వు చేసిన తప్పు ఒప్పేసుకుంటే వాళ్ళు టీవీలో చూపించేస్తారు, పేపర్లో రాసేసుకుంటారు. అప్పలకొండ ఆవేశపడ మాకు. ఇప్పుడు నువ్వు రావాలి మరి, తప్పదు. వస్తావా? తలుపులు బద్దలు కొట్టేసి నీ పరువును బజార్ని పడేయమంటావా? తేల్చేసుకో మరి. మీరు నమ్మరు, ఆయన సమాధానం చెప్పరు. అందుకే చెప్పాను, రండి, నాతో రండి, నేరుగా ఇంటికి తీసుకెళ్లి చూపిస్తాను. ఎట్టా చెప్పానురా? పెనంలో పేలాలేంచినట్టు ఏం చేసావు బావా? అరే బావా, ఆ ఏజేగాడు వచ్చేస్తాడు. మన పాత్రికే మిత్రుల్ని కెమెరాలు రెడీ చేసుకోమను. పోరా. అలాగే బావా. ఆ. ఈ ఇల్లు ఎవరిది? ఏం జరుగుతుంది? ప్రముఖ ఫుడ్ బిజినెస్ మ్యాన్ అయిన ఏజే గారికి ఈ ఇంటికి ఏంటి సంబంధం? ఏజే గారిలో చీకటి కోణం కనిపిస్తుందని అంటున్నారు. అందులో నిజమెంత? కాసేపట్లో మీ ముందుకి పూర్తి వివరాలతో రానున్నాం. చూస్తూనే ఉండండి జీ న్యూస్. ఒరే బామర్దే, బావా, కెమెరా కళ్ళు తెరుచుకున్నాయి, కాసేపట్లో జనాల కళ్ళు కూడా తెరుచుకుంటాయి. నా సంగతి సరే బావా, మనం వచ్చి ఇంతసేపు అయినా నిన్ను కరిచిన కుక్క కనిపించట్లేదేంటి బావా? ఒరేయ్, వచ్చిన పని వదిలేసి ఆ కుక్క గోల నీకెందుకురా బర్రి మోహన్ నా బామ్మర్ది? ఏం లేదు బావా, నిన్ను కరిచిన ఆ కుక్కని ఓసారి చూడాలనిపిస్తుంది. బావ కండని పీకేసిందన్న బాధ లేదు కానీ దాన్ని చూడాలని ముచ్చట పడిపోతున్నావరా? అది కాదు బావా, నేనే తిండిపోతున్నా అనుకుంటే అది నాకన్నా పెద్ద తిండిపోతులా ఉంది కదా, అందుకే. రేయ్, కొట్టాలంటే శక్తి లేదు, తిట్టాలంటే ఓపిక లేదు. కాస్త ఓపిక పట్టరా, సాయంకాలం నిన్ను లోపలేసి వెళ్ళిపోతా. రాత్రంతా దాని పెర్ఫార్మెన్స్ చూద్దు గాని పొద్దున్నే వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లిపోతాను. వద్దులే బావా. మరి వాకుండా వచ్చిన పని చూడు. ఇంతకీ మన హీరో గారు ఎంట్రీ ఇవ్వలేదేంట్రా? అదిగో ఆడ లేడీస్ వచ్చేసారు. వాళ్ళకి విషయం తెలిసిపోయినట్టుందిరా బామ్మర్దే. ఏంటిదంతా? ప్రెస్ వాళ్లను కూడా పిలిచి మా ఏజే పరువు తీద్దాం అనుకుంటున్నారా? మనకంటే ముందు వాళ్లే వచ్చారంటే అర్థం అదే కదక్కా. లేదు, వాళ్ళని నేను పిలవలేదు. ఇదిగో ఈ గుండోడే పిలుచుంటాడు. కూసంతైనా మర్యాద లేకుండా అలా అనేసిందేంట్రా? గుండును గుండనక జులపాలంటారా ఏంటి బావా? ఏయ్ గుండు, నీ పనేనా ఇదంతా? గుండేంటి గుండు? అప్పలకొండ అని నాకు పేరేడిసింది. నువ్వు చేసే పనులని బట్టి పిలుపులు పలకరింపులు మారిపోతాయి. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. దీనిలో నీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి? గుట్టుగా ఇంట్లో ఉండేవాడికి ఫ్యామిలీ మ్యాటర్స్ ఉంటాయి. ఏజే పబ్లిక్ ఫిగర్ కదా, ఆ మాత్రం పబ్లిసిటీ ఉండాలా. ఏం జరిగింది ఏంటి అనేది తెలియకుండా ఏంటి న్యూసెన్స్ అంతా? మా ఏజే పరువు తీయాలని చూస్తున్నారా మీరంతా? ఇంట్లో మనుషులో మనకే తెలీదు, అలాంటిది వీళ్ళందర్నీ పిలిచారంటే అర్థం అదేగా. ఏరా చూసావా, ఈ ఇంట్లో కూడా తెలీదంట. ఏం పర్లేదు, ఇప్పుడు మీతో పాటు బయట ప్రపంచానికి కూడా తెలిసిపోద్ది. మర్యాదగా వాళ్ళందరినీ పంపించేయి, లేదంటే నీకు మర్యాదగా ఉండదు. అలా ఎలా వెళ్ళిపోతారమ్మా? తలుపులు తెరవాలా, ఏ సయం తెలియాలా?
అప్పుడే మీరైనా మేమైనా ఇక్కడి నుంచి పోయేది. ఇంతకీ అందరూ వచ్చారు, ఈ కృష్ణుడు ఇంకా రంగస్థలం మీదకి రాలేదేంటి? సార్ ఈ ఇంటికి మీకు చెప్పండి ఏంటి సార్, సంబంధం ఇంటికి సార్? మీకు సంబంధం సార్, చెప్పండి ఏంటి? సార్. చెప్పండి సార్, సార్. మీరు ఈ ఇంటికి ఎందుకు సార్, వచ్చారు? చెప్పండి. అసలు ఈ ఇంట్లో ఏముంది? ఈ ఇంట్లో ఎవరు ఉన్నారని, మీరేదో తప్పు చేస్తున్నారని మాకు తెలిసింది. నిజమేనా సార్? ఏజే చూస్తున్నాడు బాబు. చూడనిరా. అసలు ఈ ఇల్లు ఎవరిది సార్? ఇందులో ఎవరుంటున్నారు? ఏజే అంటే సొసైటీలో మంచి పేరుంది. మీరు ఇలాంటి పని చేయడం కరెక్టేనా? చెప్పండి సార్, చెప్పండి. పెద్ద మనిషి ముసుగులో మీరు తప్పులు చేస్తున్నారని అప్పలకొండ గారు ఆరోపిస్తున్నారు. నిజమేనా? మీ ఇల్లు ఉండగా చాటుగా ఈ ఇంటికి రావాల్సిన అవసరం ఏముంది? అంటే మీరేదో తప్పు చేస్తున్నట్టే కదా? చూసావేట్రా బామ్మర్దే, ప్రశ్నల మీద ప్రశ్నలు ఎత్తుంటే ఆ ఏజేకి చెమటలు పట్టేస్తున్నాయి. అవును బావా, జాడీలో ఆవకాయలాగా మగ్గిపోతున్నాడు. నిజంగానే నాకేం తెలీదు. నేను వీళ్ళని పిలవలేదు. ఎవరు పిలిస్తే ఏముందమ్మా, ఇల్లుంది, ఇంట్లో ఆడ మనిషి ఉంది, తనతో ఏజేకి సంబంధం ఉంది. ఇలాంటి వాడి మాటలు నమ్మి నా బిడ్డని అనుమానిస్తున్నారా? ఓ జయమ్మ తల్లు, ప్రతి తల్లికి తన బిడ్డ మందు తాగే వయసు వచ్చినా కూడా పాలు తాగే చంటి పిల్లాళ్లాగానే కనిపిస్తాడు. ఇదిగో ప్రెస్సో, ఇంట్లో సమాధానం పెట్టుకుని ఇంటి ముందు ఈ పంచాయతీలేంటి, తలుపు తీయమనండి, లేదంటే మీరే తోసుకుని లోపలికి వెళ్ళిపోండి. నువ్వు నన్ను చూడటం కాదు, జనాలు నిన్ను చూడాలని వెయిటింగ్ అక్కడ. ఒక్కసారి తలుపు తీయి. తీయండి సార్, రండి తలుపు సార్, తీయండి. తలుపు తీయండి లోపల సార్. ఏముందో లోపల తెలియాలి. ఏముందో తెలియాలి తీయండి కదా. సార్. మాకు తీయండి తెలియాలి సార్. తీయండి సార్. సార్, లోపలేముందో చెప్పండి సార్. సార్, ప్రజలకు తెలియాలి. తీయండి సార్. చెప్పండి సార్. తీయండి. లోపలేముందో ఎందుకలా మాకు మౌనంగా తెలియాలి. ఉన్నారు? మీరు తీయండి సార్. మాట్లాడి తీరాలి. తీయండి. చెప్పండి సార్. ఆపండి.
అదిగో ఆ రూమ్ కూడా ఎత్తకండి. మొత్తం ఎత్తకండి, ఏ మూల మిస్ అవ్వకూడదు. ఎత్తకండి ఎత్తకండి, అటు అటు వెళ్ళి చూడండి అమ్మా. బావా, ఈ ఎడంక నదురుతుంది బావా. మ్యాటర్ తేడాగా ఉంది బావా. ఏంటి సార్, లోపల ఎవరూ లేరు? ఎవరన్నా ఉన్నారని నేను చెప్పానా? అసలు ఎవరి మాటలో నమ్మి మీరందరూ ఇక్కడికి రావడం ఏంటి? నా గురించి మాట్లాడటం ఏంటి? సారీ సార్, ఇతని మాటలు నమ్మి ఒకరి మాటలు నమ్మి నన్ను అనుమానించటం ఏంటి? నా పరువు తీసినందుకు నేను మీ అందరి మీద పరువు నష్టం దావా వేయొచ్చు. వేయమంటారా? ఆయన మీద ఓడిపోయిన కోపంతో నువ్వు సార్ని అన్పాపులర్ చేయాలని మీడియానే వాడుకుంటావా? ఆయన ముందు మమ్మల్ని తలదించుకునేలా చేస్తారా? ఇంకోసారి ఫోన్ చేసి ఇలాంటి వార్తలు చెప్పారో మీ వార్తలతో మా పేపర్ నిండిపోతుంది, గుర్తుంచుకోండి. బావా, ఈ ఏడన్నంలో ఎన్న కరిగినట్టు మనం ఇక్కడి నుంచి జారుకుంటేనే మంచిది బావా. పద పోదాం, పద పద. అప్పలకొండ, క్షమిస్తున్నాను కదా అని తప్పుల మీద తప్పులు చేస్తున్నావు. ఇప్పటికీ నేను క్షమిస్తున్నది మీ నాన్నగారి మీద ఉన్న గౌరవంతోనే. వద్దు, నా దారికి అడ్డు రావద్దు. నన్ను దెబ్బతీయడానికి అడ్డదారుల్లో అస్సలు రావద్దు. అవమానం తట్టుకోలేకనో ఆవేశం చంపుకోలేకనో ఒక్కసారి నేను ఎదురొచ్చినా మళ్ళీ ఎదురు పట్టానికి నువ్వు ఉండవు. సార్, అసలే కుక్క గరిచి మా బావ బాధపడుతున్నాడు, వదిలేండి సార్. చూసింది చాలు, పద బావా. మధ్యలో వచ్చిన తన మాటలు నమ్మి నా గురించి తెలుసుకోవడం మీరు నన్ను అనుమానించారా?
అయ్యో మాకలాంటి అనుమానాలేమీ లేవేజే. లేదంటే ఇక్కడ దాకా రారు. అనుమానం కాదేజే, అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని వచ్చాం. మనసులో అనుమానం లేకపోతే మనుషులు ఎంత దూరం రావాల్సిన అవసరం ఉండదు. చూశారుగా, అనుమానం తీరకపోతే తీరేంత వరకు ఇక్కడే ఉండి రండి. చూడు, నువ్వు చేసిన పనికి ఏజేతో మేము మాటలు పడాల్సి వస్తుంది. నీ పాటికి నువ్వేదో ఊహించుకుని మా ఏజేని అనుమానించింది చాలక మమ్మల్ని కూడా తిట్టించావు. అసలు మా ఏజే గురించి ఏం తెలుసు నీకు? నిప్పులాంటి మనిషి మీద నిందలు వేసేసి మమ్మల్ని దోషులు చేసేశావు. లేదు, నిజంగా నేను చూశాను.